జై శ్రీరామ్. 2022 నుంచి 2025 జూన్ వరకు మొత్తం 17 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఆ 17 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వడం జరుగుతోంది. కన్యారాశికి అధిపతి బుధుడు. కన్యారాశిలో హస్త 4 పాదాలు, ఉత్తర 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన బుధుడు లాభస్థానంలోకి రాబోతున్నారు. కర్కాటక రాశిలోకి రాబోతున్నారు. కర్కాటక రాశిలో బుధుడికి బలం తక్కువగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. బిజినెస్ పరంగా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఇబ్బందులు ఉంటాయి. సప్తమ స్థానంలో శని భగవానుడు ఉన్నారు. 6వ స్థానంలో రాహు ఉన్నారు. రాహు 6వ స్థానంలో ఉన్నప్పుడు తెలియని శత్రువులతో గొడవలు వస్తాయి. ఈ వారంలో జాగ్రత్తగా ఉండండి. 12వ స్థానం అధిపతి అయిన సూర్యుడు దశమ స్థానంలో ఉన్నారు. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. మీ బాస్తోను మేనేజర్తోనూ గొడవలు ఉంటాయి. ఈ వారంలో మీ మీద పాలిటిక్స్ అనేవి ప్లే అవుతాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. కోర్టు కేసు విషయాల్లో మాత్రం విజయం సాధిస్తారు. చాలా ఆనందంగా ఉంటారు. లవర్స్కి మాత్రం ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు ఇబ్బంది పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా 3వ వ్యక్తి మూలంగా గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళాలనుకుంటే కనుక ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు ఇబ్బంది పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఎవరికీనూ అప్పు ఇవ్వకండి. ఇస్తే అది వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. కుటుంబాధిపతి అయిన శుక్రుడు అష్టమ స్థానంలో ఉన్నారు. కుటుంబ పరంగా ఇబ్బందులుంటాయి. అష్ట కష్టాలుండి చూస్తారు. ధనపరంగా కూడాను అష్ట కష్టాలుండి చూస్తారు. ఈ వారంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. లలితా సహస్రం పారాయణం చేయండి. మంచి ఫలితాలంటూ ఉంటాయి. హెల్త్ పరంగా గ్యాస్ట్రిక్ సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. దక్షిణామూర్తి స్తోత్రపారాయణం చేయండి. చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. ధనపరంగా తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. ఈ వారం అనేది విష్ణు సహస్రం పారాయణం చేస్తే గనక మానసిక ప్రశాంతత దొరుకుతుంది. చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.